హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో కాంప్లెక్స్ స్టార్ టూల్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు గ్రాఫిక్ పేపర్ టూల్ గురించి తెలుసుకుందాం. కొరల్ ఓపెన్ చేద్దాం. ఓకే, మనకు పాలిగాన్ గ్రూప్లో ఉన్న టూల్స్లో గ్రాఫిక్ పేపర్ టూల్ ఇది. దీనిపై క్లిక్ చేస్తున్నాను. ఓకే, వచ్చేసింది. అయితే ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఓపెన్ అయ్యాయి కదా. మొదట ఉన్నది కాలమ్స్ అండ్ రోస్ అనమాట. 3 కాలమ్స్ 3 రోస్ ఉంది. అలా కాదు, నేను వేరే మార్క్స్ చూపిస్తాను. 15 కాలమ్స్ 20 రోస్. ఓకే, మనం పేపర్లో లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేసి డయాగ్నల్గా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే ఇది ఇలా వచ్చింది కదా, రెక్టాంగిల్ షేప్లో వచ్చింది కదా. ఇందులో అన్ని బాక్సెస్ కనబడుతున్నాయి. ఇది చూడడానికి గ్రాఫిక్ పేపర్ లానే కనబడుతుంది కదా, అందుకనే దీన్ని గ్రాఫిక్ పేపర్ టూల్ అంటారు. ఓకే, కాకపోతే దీని వలన మనకు ఏం డిజైన్ చేయొచ్చు దీంతోనే అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఏదే కానీ మనం ఎప్పుడైనా డిజైన్ చేసేటప్పుడు ఏ టూల్ ఎలా ఉపయోగించుకోవాలో అది మన టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు దీంతో ఒక చిన్న డిజైన్ చేసి చూపిస్తాను. ఆ డిజైన్ ఏంటిదంటే మ్యాజిక్ క్యూబ్ డిజైన్ చేసి చూపెడతాను. 3 కాలమ్స్ 3 రోస్ టైప్ చేసి ఎంటర్ చేశాను. క్లిక్ చేసి డయాగ్నల్గా డ్రాగ్ చేద్దాం. కాకపోతే డ్రాగ్ చేసేటప్పుడు మనం అనేది కంట్రోల్ పట్టుకోవాలి. కంట్రోల్ పట్టుకుంటే 1:1 రేషియోలో అంటే కరెక్ట్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇంత చాలు మనకి. రైట్, వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంకో కాపీ తీసుకుందాం. కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని సి ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది. మరలా కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని వి ప్రెస్ చేస్తే పేస్ట్ అవుతుంది. దానిపైనే పడింది కాబట్టి మనకు తెలియదు, పక్కకు జరుపుకుంటే తెలుస్తుంది. ఓకే, వచ్చేసింది కదా. దీన్ని మనం హైట్లో 50% తగ్గించాలి. 50% తగ్గించాలంటే ఇక్కడ పర్సంటేజ్లో మనం హైట్ పర్సంటేజ్లో అనేది 50 టైప్ చేసినా సరిపోతుంది. లేదా ఇక్కడ మనకు హైట్ వాల్యూ ఉంది కదా, దాని పక్కన /2 అని టైప్ చేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు /2 టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను. చూసారా, తగ్గిపోయింది. సో దీన్ని మనము ఇది వచ్చేసింది కదా, దీన్ని స్క్యూ చేయాలి. స్క్యూ చేయాలంటే మనకు కరెక్ట్గా 45 degrees స్క్యూ చేయాలంటే ప్యాలెట్ ఉంటే వీలవుతుంది. ఈ ప్యాలెట్ మీకు కనపడకపోతే నేను క్లోజ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తాను. ఆబ్జెక్ట్కి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్, ఇది స్క్యూ ఉంది కదా, ఇది స్క్యూ వచ్చేసింది. ఈ స్క్యూలో మనకు x-axisలో కావాలంటే అడ్డంలో స్క్యూ కావాలి. సో 45 degrees టైప్ చేస్తున్నాను. నిలువులో మనకు అవసరం లేదు, 0. ఓకే, అప్లై క్లిక్ చేయండి. రైట్, వచ్చేసింది కదా. దీన్ని కరెక్ట్గా ఈ మనం మొదట గీసిన స్క్వేర్ పైన పెట్టాలి. కరెక్ట్గా పైన అది వచ్చేసింది. చూసారా, కరెక్ట్గా వచ్చేసింది కదా. రైట్, ఇప్పుడు ఇంకో కాపీ, దీన్ని మనం స్క్యూ చేసిందాన్ని మరో కాపీ తీసుకోవాలి. కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని సి ప్రెస్ చేసి మళ్ళీ వి ప్రెస్ చేస్తే కాపీ అయింది. ఇందాకట్లాగే మనం దీన్ని పక్కకు జరుపుకోవాలి, జరుపుకుంటేనే కానీ తెలుస్తుంది. ఓకే, తర్వాత దీన్ని 90 degrees రొటేట్, 90 degrees రొటేట్ అయింది. కరెక్ట్ దీన్ని పక్కన పెట్టాలి. వచ్చేసింది. కాకపోతే ఇక్కడ మనకు ఇక్కడ జాయింట్ అయింది, ఇక్కడ కలిసింది, కానీ ఇక్కడ ఈ చివరన మనకు లెఫ్ట్ సైడ్లో కలవలేదు. దాన్ని కలపాలంటే సింపుల్ మిర్రర్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఉంది కదా కింద, అది పైకి వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు కరెక్ట్ దీనికి అలైన్ చేయాలంటే ఇది సెలెక్ట్ ఉన్నప్పుడే మనం రెండోసారి గీసి దాన్ని క్లిక్ చేయాలి షిఫ్ట్ పట్టుకొని. అది కూడా సెలెక్ట్ అయిందిగా, కీబోర్డ్లో టీ కొడితే దానికి అలైన్మెంట్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయి. కాకపోతే ఈ ఒక్కొక్క స్క్వేర్ అనేది గ్రూప్లో ఉంది. కలర్ అప్లై చేస్తే ఈ మొత్తానికి ఈ 9 లైన్లో ఉన్న 9 బాక్స్కి కలర్ అప్లై అయిపోతుంది. అలా కాదు, మనం మిస్ మ్యాచ్ చేసిన క్యూబ్ లాగా చేయాలంటే చూపెడతాను. ఇవన్నీ అన్గ్రూప్ చేసుకోవాలి. కాబట్టి అన్నీ సెలెక్ట్ చేశాను. చేసి ఈడ బటన్ ఉంది, అన్గ్రూప్ బటన్, అది క్లిక్ చేయాలి. లేదా కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని యూ ప్రెస్ చేయాలి.
సో అన్గ్రూప్ అయిపోయింది. అన్గ్రూప్ అయిందా లేదా తెలియాలంటే ఒక్కసారి ఒక బాక్స్ మీద క్లిక్ చేయండి. ఈ ఒక్క బాక్స్ సెలెక్ట్ అయింది కాబట్టి అన్గ్రూప్ అయినట్టే లెక్క అనమాట. సో దీనికి కలర్ ఇద్దాం. మిస్ మ్యాచ్ చేస్తే కలర్ ఎలా ఉంటుంది అలా చూపెడదాం. ఒకటి సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి ఇందులో రెడ్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఈ రెండిట్లో బ్లూ అప్లై చేద్దాం. ఇది బ్లాక్ అప్లై చేద్దాం. రైట్, ఇక్కడ సైడ్ అయిపోయింది. ఫ్రంట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సెట్ చేద్దాం. ఎల్లో తీసుకుందాం. ఆరెంజ్ తీసుకుందాం. ఓకే, బ్లూ తీసుకుందాం. ఇది గ్రే కలర్ తీసుకుందాం, ఎందుకంటే వైట్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉంది కాబట్టి ఇక్కడ వైట్ ఇవ్వకుండా గ్రే తీసుకుందాము. రైట్, ఇది గ్రే తీసుకుందాం. అంటే ఇక మన చాయిస్ అనమాట. ఎట్లా అంటే మనం ఎలా అనుకుంటే అలా ఇవ్వచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కలరు 9 బాక్సులకు మించకూడదు. ఎందుకంటే ఒక్క సైడ్ అనేది మనకు 9 బాక్సెస్ ఉంటాయి. అవి సేమ్ కలర్ అలైన్ చేయాల్సి ఉంటుంది క్యూబ్లో. సో అంతకు మించకూడదు. చూసారా, క్యూబ్ అయిపోయింది. మనం అవుట్లైన్స్ అనేది దీని అవుట్లైన్ కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. 0.2 mm ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని అన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకొంచెం పెంచుదాం. రైట్, చూసారా, క్యూబ్ వచ్చేసింది. ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అంటే కొరల్డ్రాలో ఉన్న టూల్స్ అన్నిటిని మనకు కావాల్సినట్లుగా ఉపయోగించుకోవాలి. అదే మన స్కిల్. ఓకే, మరో టూల్ గురించి మీకు నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్తాను. బాయ్.